గత 40 సంవత్సరాల నుంచి నాటక రంగంలో ఎన్నో అద్భుతమైన నాటికలు రచించారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆయన ఒక 3 నాటకాలు తెలుగు రాష్ట్రాల్లో కాదు, మన తెలుగు ప్రాంతాలు భారతదేశంలో ఎక్కడున్నాయి అక్కడ కూడా 27వ మైలు రాయి. ఓకే 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 27వ మైలు రాయి నల్లకోటి నవ్వింది. అది ఎంతో పేరు ప్రతిష్టలు. మన విశాఖపట్నంకి మొట్టమొదటి అవార్డు గెలుచుకున్న నాటకది. సార్ కొద్దిగా వెనక్కి రావాలి సార్, మొబైల్ వెనక్కి రండి సార్, వెనక్కి వెళ్ళి. మాధవ్ గారి అభిమానులు ఎవరైనా ఉంటే ఆయన్ని సత్కరించుకోవడానికి సిద్ధంగా ఉండండి. అగో మన కవి గారు వచ్చారు. అగో మా నాంచారి వస్తే మొత్తం కవి ప్రసాద్ గారు, నవరసమూర్తి గారు రండి సార్. మా చిన్నారావు గారు, వియ్యపు చిన్నారావు గారు, కన్నబాబు గారు, కవి ప్రసాద్ గారు అంటున్నాను. మీరు సార్ నాంచార్య గారు సాల్వాతో పిటి మాధవ్ గారికి సత్కరిస్తున్నారు. వరి నాంచార్య గారు, అలాగే కవిప్రసాద్ గారు, కన్నబాబు గారు, మాధవ్ గారి నాటికలో కన్నబాబు గారు ఎంతో ఆంధ్ర రాష్ట్రంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. సిప్యాడ్ సత్యనారాయణ గారు మాధవ్ గారి అభిమాని. రెడ్డి గారు, వియ్యపు చిన్నారావు గారు, కేవీ రమణ గారు, వియ్యపు చిన్నారావు గారు, మణి శివజ్యోతి, మణి శివజ్యోతి, చెప్పండి. మరి మాధవ్ గారు రచించిన నాటిక నన్ను ఎక్కించండి బోను నాటిక గొప్ప పేరు ప్రతిష్టలు మన తెలుగు రాష్ట్రాల్లో సంపాదించిన నాటిక. మోసం, దగా. ప్రముఖ నాటక రచయిత, నటులు, దర్శకులు, ప్రవక్త, న్యాయ నిర్ణేత, అపార విద్యా పారంగతులు, నిస్వార్థ నిరాడంబరులు, అజాత శత్రువు, నిత్య మందస్థిత వదులుడు, సహృదయ మనస్వి, నిత్య సత్య చైతన్య మహోన్నత మానవతామూర్తి, సంప్రదాయ వ్యాస కథా సభీ నాటక రచయిత మాన్యశ్రీ పిటి మాధవ్ గారు. వారి ప్రతిభకు పట్టాభిషేకం, నిర్మల మనస్తత్వానికి నీరాజనం. విశాఖ నగర ఇలవేల్పు అమ్మ కనక మహాలక్ష్మి పాదాల చెంత నగర సాంస్కృతిక శోభను విరాజిల్ల చేసి విశాఖ నగరాన్ని సాంస్కృతిక రాజధానిగా తలచిన పూర్తులు మా పద నిర్దేశకులు స్వర్గీయ DCS తిరుపతిరాజు. ఈ రోజుకు వారు చనిపోయి రేపు 27వ తేదీకి 25 సంవత్సరాలు నిడుతుంది. వారు జీవించినంతకాలం నెలలో 30 రోజుల్లోకి 28 రోజులు పేపర్లోనే ఉండేవారు సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల్లో.
సౌజన్యుల సరస హృదయాల సమక్షాన కళాకాంతుల సాక్షిగా మీ మహోద్గతకు మరపురాని మరువలేని మీ కళాసేవకు కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్, విశాఖ పోర్ట్ పెన్షనర్స్ అసోసియేషన్, వైశాఖి స్పోర్ట్స్ పార్క్ వారు సవినయంగా అందిస్తున్నటువంటి ఆత్మీయ అక్షర స్పర్శ అభినందన హారతి. నృత్య నటనామూర్తి, నవ్య భావాల స్ఫూర్తి మన మాధవుడు. నడుస్తున్న నాటక రంగానికి నిగుమటత్వం, ఎన్సైక్లోపీడియా ఆఫ్ తెలుగు సోషల్ థియేటర్. 28/5/1960 సంవత్సరాల తొమ్మిది దంపతులు శ్రీమతి సావిత్రి కోటల సుబ్బారావు గారి నవ్వుల ఫలంగా ఈ భూమిపై విభజాజులా విడిసి పరిమళాల జల్లుల్ని వెదజల్లున్నారు. విద్యార్థి దశ నుండే నటుడిగా, దర్శకుడిగా రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టున్నారు. రంగస్థల కళాశ్రేష్ఠుడు, నాటక రచనా తపస్వి, రంగస్థల తపస్వి, నట తపస్వి, రంగస్థల సేవామూర్తి, రంగస్థల ప్రజ్ఞాశాలి, కందుకూరు వీరేశలింగం అవార్డు, నంది అవార్డు, ఇంకా ఎన్నెన్నో అవార్డులు రివార్డులు. జన్మించిన మీ తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన మీ గురువులకు మా సుమనస్సుల నమస్సులు. ఈనాటి ఈ పండుగ మీరు సాధించిన ప్రగతికి, సంపాదించుకున్న స్నేహ సంపదకు సంకేతం. పుణ్య ఫలములు పంచు సుమనస్వి, భక్తి ప్రపత్తుల నిరంతర స్నేహశీలి, అవసరాల స్పందించు ధీయుక్తి, మా అందరి సంతృప్త ఫలదీప్తి. ఆది దంపతులైన శ్రీ గౌరీ శంకరు ఆశీర్వదించగా జయమంగళం. 10 కాలములు మీరు ఆయురారోగ్యాలతో ఫలితంగా జీవింప శుభమంగళం. కేవీ మెమోరియల్ ఆర్ట్స్ వారికి సంపద సూర్యనారాయణ గారు, శ్రీమతి అంగపూర్ణ గారు నాటకోత్సవం సందర్భంగా నాకు జరిగిన ఈ సన్మానానికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ నాటకోత్సవాలు పార్కులో జరుపుతూ ఉన్నప్పుడు లాస్ట్ టైం మేము పక్క పార్కులో ఒక నాటిక వేస్తాం, నిశ్శబ్దమని ఖరీదంతా. అక్కడ ప్రేక్షకులు బాగానే వచ్చారు. ఇక్కడ ఎలా వస్తారో అనుకున్నా, కానీ ప్రేక్షకుల దేవుళ్ళు చూసి నా మనసు చాలా ఆనందంతో నిండిపోయింది. నాటక రంగానికి మంచి రోజులు వస్తాయి అనిపించింది. నా జనరల్ భోగి నాటిక బోడో ప్రదర్శించారు మా ప్రసాద్. అప్పుడు ఏమంటారులే ప్రేక్షకులు అనుకున్నాను, కానీ అప్పుడు కూడా ప్రేక్షకులు ఉండే నాటకాన్ని ఆమంతో చూసి తన కరతాళ దోమతో కళాకారులు చాలా ప్రోత్సహించారు. వాళ్ళు అందమైన జ్ఞాపకాన్ని తీసుకెళ్లారు. అందుకు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నా హృదయపూర్వక కళాభినందనలు తెలియజేస్తున్నాను. బోయవాని వేటలో నాటిక నేను రాసిన బోయవాని వేటలో నాటిక మా ప్రసాద్ గారి డైరెక్షన్ చేసి చాలా అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా దాన్ని కువైట్లో కూడా ప్రదర్శించారు. కువైట్ స్వామి గారి వల్ల అది ఒక అందమైన జ్ఞాపకం నా డైరీలో రాసుకున్నాను. అలాగే ఈ రోజున జరిగిన ఈ సన్మానం కూడా నా డైరీలో చాలా భద్రపరుచుకుంటాను. నా మిత్రుడు రామమూర్తి గారు ఉన్నారు, ఇక్కడ చాలామంది ప్రముఖులు అందరూ ఉన్నారు. మీ అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ గుడ్ థ్యాంక్ యూ మాధవ్, మీరు వచ్చారు, వెరీ హ్యాపీ. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు ముందుగా ప్రెసిడెంట్ గారి కన్నా లాస్ట్లో మాట్లాడతారు. ప్రెసిడెంట్ గారు ముందుగా రామమూర్తి గారు. నాటక కళాభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా మిత్రులు, నా క్లాస్మేట్ పిటి మాధవ్ గారు, చాలామందికి తెలియదు, మేము ఇద్దరం కలిపి లా చదువుకున్నాం. కానీ ఆయన న్యాయవాది గారు, నేను రచయిత, నేను జర్నలిస్ట్గా ఉండిపోయాను. పిటి మాధవ్ గారు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మంచి సందేశాత్మకంగా ఉండి ప్రజల్లో ఈజీగా అది అందరూ కూడా హత్తుకునే విధంగా ఆయన రచనలు ఉంటాయి. ఎంత గొప్ప అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నాటకం అంటే వినబడే పేరు పిటి మాధవ్. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పరిస్థితికి వెళ్ళినా సరే అవార్డు పట్టుకు రావాల్సిందే. నిశ్శబ్దమాని ఖరీదంతా నాటకం 50 పరిస్థితులు చూసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 50వ పరిస్థితు రేపు మే నెలలో భారీగా విశాఖపట్నం కళాభారతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది, 50వ ప్రదర్శన. ఈ విధంగా మాధవ్ గారు ఏ రైల్వే భోగి, జనరల్ భోగి, ఏ కథ చూసుకున్నా సరే మనకి మనకు దగ్గరగా మన గురించి రాశారు అనే అనుభూతిని కలిగించే వ్యక్తి పిటి మాధవ్ గారు. వారు చెప్పారు ఇక్కడ
ఈ ప్రాంగణం చూసి నేను ముందు భయపడ్డాను, ఆ ప్రేక్షకులు వస్తారో రారా అని. నిజంగా నేను మొదటి రోజు వచ్చాను, మొత్తం హౌస్ఫుల్. ఎంతమంది క్వాలిటీ ఆడియన్స్, ఎందుకంటే మహిళలు మంచి పెద్ద సంఖ్యలో వచ్చారు. వారి నాటక రంగం ఎక్కడికి వెళ్ళిపోయింది, నాటక రంగం ఇంక లేదు అనుకున్న సమయంలో ఈ ప్రాంత వాసులందరూ కూడా ప్రాణం పోసినట్టు అయిపోయింది, ప్రాణం పోసారు. నిజంగా ఇటువంటి నాటకాలు మీరు ఆదరిస్తారంటే రైటర్స్ అకాడమీ తరపున కూడా ఇక్కడ నాటకాలు ఏర్పాటు చేయడానికి రైటర్స్ అకాడమీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇటువంటి ఆడియన్స్ కోసమే చూస్తున్నాం. ఇవాళ కళాభారతిలో నాటకాలు వేస్తే 25 మంది 50 మంది వస్తున్నారు. అంటే నాటక రంగం వేసే ఎంత మంచి నాటకమైనా సరే మనకి చాలా నీరసం అనిపిస్తుంది ప్రేక్షకులు రాకపోతే. కానీ ఆ లోటు లేకుండా చేసిన మురళీనగర్ వాసులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మీరు అభిరుచి ఉన్న వాళ్ళందరికీ చిన్న అనౌన్స్మెంట్ ఈ సందర్భంగా అధ్యక్షుల వారి అనుమతితో ఈ నెల మార్చి 27, 28, 29 తేదీలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో కళాభారతి ఆడిటోరియంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించిన నాటకాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. అవి భారతదేశంలో అత్యున్నతమైన స్థానాన్ని పొంది ఉన్నాయి. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, 2 గుజరాత్, 3 మలయాళం. మీకు అర్థం కాదు ఈ భాషలో అనుకోవడానికి వీలేదు. ముందుగా తెలుగులో దాని భావాన్ని ముందుగా చెప్పడం జరుగుతుంది. యాక్షన్ ఓరియంటేషన్ ఉన్న నాటకాలు 3, అంటే డైలాగ్స్తో మనకు పని లేదు, అంతా సినిమాలను కల్పించే నాటకాలు 3 తీసుకురావడం జరుగుతుంది. ఆసక్తి కల వాళ్ళు ఎవరైనా ఉంటే మా నాంచారయ్య గారు ఇక్కడే ఉన్నారు, వారికి పేర్లు, ఫోన్ నెంబర్లు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎంట్రీ పాస్ల మొత్తం ఉచితం. ఇదే నాటకాన్ని బొంబాయిలో ప్రదర్శించినప్పుడు ఒక టికెట్ 3,000 రూపాయలకు అమ్మారు. అది అటువంటి నాటకాలు ఇక్కడ ఉచితంగా చూపించడం జరుగుతుంది. వాటిని కూడా మీరందరూ కూడా మీ మురళీనగర్ వాసులు ఎంతమంది వచ్చినా సరే మేము పాసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 3 రోజుల పండుగకి మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. మరోసారి ఇంత ఉదిగొండరైనా లాయర్గా ఉండి ఇటువంటి రచనలు చేసిన వాళ్ళు రావిశాస్త్రి గారి తర్వాత మళ్ళీ మా పీటీ మాధవ్ గారే కనపడతారు ఆ కోవలో. అటువంటి వారిని మనం సత్కరించుకోవడం నిజంగా చాలా ఇవాళ నా జన్మ ధన్యమైపోయింది అనిపించింది. వరప్రసాద్ గారు, గడ్డం ప్రసాద్ గారు, అంటే శివప్రసాద్, అందరూ గడ్డం ప్రసాద్ అంటారు. ఈటి రాంబాబు గారు, వీరు ముగ్గురు ఎంతో శ్రమ తీసుకున్నారు. వీరి మన చౌదరి అప్పారావు గారు అంటే ఆయన ఇంత వయసులో కూడా 87 శివనారాజు గారు అందరూ ఎందుకంటే ఈ కమిటీలో అందరూ కూడా ఒక మాట మీద ఉండి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు రకరకాల మాటలు పడతాయి. అటువంటి ఏమీ లేకుండా దాటి మీద చేసి ఎంతమంది కళాభిమానాలను సంపాదించుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్ థింగ్. ఈ స్ఫూర్తితో మళ్ళీ రాంబాబు గారు, ప్రసాద్ గారు, ఈ వరప్రసాద్ గారు, అందరూ రాజు గారు అందరూ మళ్ళీ ఇటువంటి నాటకాలను ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసి అందరూ మనలో పొందాలని చెప్పి నేను సభాపతిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి, శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసామంటే దానికి ఆద్యులు, పూజ్యులు మా అధ్యక్షులు చౌదరి అప్పారావు గారు. ఈ క్రెడిట్ అంతా చౌదరి అప్పారావు గారు. వారి ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం ఇక్కడ వాళ్ళ 3 రోజుల కార్యక్రమం జరిగింది. జస్ట్ మేము కళా సేవకులు మాత్రమే, మొత్తం అంతా వారే. తర్వాత డాక్టర్ జిఎస్ ప్రసాద్ రెడ్డి గారు. సంగమం లాంటి 3 సంస్థలు కలిసి ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రప్రథమంగా మురళీనగర్లో ఇటువంటి నాటకోత్సవాలు నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఇక్కడ సాంఘిక నాటకాలే కాకుండా పౌరాణిక నాటకంలోని కొన్ని ఘట్టాలను పెట్టడం, ప్రముఖుల్ని, నాటక రంగంలోని ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి వారిని సత్కరించడం అదొక కోణం. అంటే ఒక కదంబ కార్యక్రమంలో ఒక కొత్తదనంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం, ఈ కార్యక్రమం రూపకల్పనకు సహకరించిన వెనక ఉండి నడిపించినటువంటి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
పిటి మాధవ్ గారి గురించి నాకు పెద్దగా మీ అంతగా తెలియకపోయినా ఎంతో కొంత తెలిసిన వాడిగా ఎదుగుతున్న మొక్క ఎప్పుడైనా ఏదైనా మనమైనా చిన్నప్పుడైనా ఒక తొలి అడుగు తప్పటడుగే ఉంటుంది. కానీ ఆయన జీవితంలో తొలినాటి నుంచి నాటక రచనలో తప్పటడుగు అనేదే లేదు. ముందడుగు 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 ముందు ముందుకు ముందుకు పోతూనే ఉన్నారు. ఇంకా ఆయన నుంచి మంచి రచనలు రావాలని, ఆ రచనల ద్వారా మరెన్నో కొత్త సమాజాలు బయటికి రావాలని, మంచి ప్రదర్శనలు ఇవ్వాలని, సరికొత్త నటులు ముఖ్యంగా యువకులు ముందుకు రావాలని, మురళీనగర్లో కూడా ఒక మంచి నాటక సమాజం ఏర్పడితే నా వంతు సహాయం నేను తప్పకుండా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇంకొక చిన్న విషయం, ఇవాళ మురళీనగర్లో తెలుగు నాటకానికి పరిచయం చేయటం అంకురార్పణ జరిగింది. ఇది మున్ముందు కళాభారతి కంటే కూడా మురళీనగర్ వెళ్ళి నాటకం చూస్తేనే తృప్తిగా కలుగుతుంది మాకు అనేటటువంటి రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు కోసం నిరీక్షిద్దాం, అందుకు మనందరం సహకరిద్దాం. థ్యాంక్ యూ. గుర్తించుకోవడం అన్నది ఈరోజు చాలా అవసరం. వారు విశాఖపట్నం కళారంగానికి, నాటక రంగానికి వారు చేసిన సేవ వేరెవరు కూడా చేయలేదు. అటువంటి మహోన్నత వ్యక్తి మన మధ్య లేకపోవడం మనం దురదృష్టకరం. వారి సతీమణి ఇచ్చారు ఈ కార్యక్రమానికి. అంటే చూడండి, వాళ్ళ ఫ్యామిలీలో నాటకం మీద ఎంత అపేక్ష ఉందో మనకి దానివల్ల అర్థమవుతుంది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నిజంగా వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో కన్నుల విందుగా జరిగింది. నిజంగా విశాఖపట్నంలో పోస్ట్ లొకాలిటీలో ఉన్న మురళీనగర్లో ఈ జాతీయ నాటకోత్సవాలకి విచ్చేసిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు. రాని వారు నాకు తెలిసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇక్కడ కూడా ఓపెన్ విత్ ఆర్కే పెట్టారండి. అదేవిధంగా మళ్ళా మనకి విశాఖపట్నంలో సాయంత్రం పత్రిక అంటే ఏకైక పత్రిక లీడర్ రమణమూర్తి గారు కూడా ఈ విధంగా మా పార్క్ వచ్చినందుకు వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ మూడు రోజుల కార్యక్రమం ఈ మురళీనగర్లో పెద్ద పండగలా తయారైంది. ఈ పండగలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందించారు. మొన్న మాత్రం జరిగిన జనరల్ భోగిలు మాత్రం చాలా చాలా బాగుంది. అందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని చెప్పారు. దాంట్లో ప్రతి క్యారెక్టర్ కూడా నిజంగా కళ్ళకి అద్దినట్టు రాశారు. అందుకే పిటి మాధవ్ గారితో ఇంకా మాట్లాడాను. చాలా చాలా బాగుందని చెప్పారు ఆయన. అది కూడా కాకుండా సిఏ యాక్షన్ చేశారు కదా, ఆయన ఎక్సలెంట్. ఆయన హావభావాలు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అది నేను చెప్పదలుచుకున్నాను అనమాట. ఈ 3 రోజులు చాలా సంతోషంగా జరిగింది. పండగ వాతావరణం. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. సార్, నిన్ను ముందు వరుసలోనే పొద్దూరు సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆయన చూసి కూడా ఎందుకో మరుపో లేదా దేనికో నేను పిలవలేకపోయాను. దానికి సూర్యనారాయణ గారు క్షమించవలసిందిగా కోరుతున్నానండి. మరి ఇప్పుడైనా సరే మా మాట మన్నించి వేదిక మీదకి ఆయన పొంతూరు సూర్యనారాయణ గారు ఎవరో ఆయన మంచి సోషల్ వర్కర్ అండి. అయ్యప్ప నగర్లో ఫస్ట్ గత 30 ఆ గ్రామం గురించి వెల్ఫేర్ ఆయన నిన్న మర్చాము. మరి సారీ అండి సూర్యనారాయణ గారు, నేను అనుకోండి. సరే, స్వామి చరణం. నాటకం చూడడానికి నేను రాలేదండి, వేరే ఫంక్షన్లో ఉన్నాను. లీడరమూర్తి గారు ఫోన్ చేశారు, ఇవాళ మార్నింగ్ కూడా చెప్పారండి. ఆడియన్స్ అంటే చూడాలి అంటే మురళీనగర్ కళాభారతిలో కూడా లేరు. మీకందరికీ శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇలాంటి ఆడియన్స్ మాకు కావాలి. ఇది మిమ్మల్ని చూడటం గురించే వచ్చాను. ఆడియన్స్ మాత్రం కిక్కిస్తున్నారు. చాలా ఆనందం అనిపించింది. ఇంతమంది ఆడియన్స్ ఒకే చోట ఉండడం అనేది సహజంగా స్వామి తాలూకు ఆశీస్సులను భావిస్తున్నాను. సభకు నమస్కారం అండి. చాలా సంతోషం. అన్నిటికంటే ఏంటంటే ఎవరు మంచి చేసినా సరే మనం ప్రోత్సాహం ఇవ్వాలి, చెడు చేస్తే ఖండించాలి. ఇకనికైనా మనం పూర్తిగా నేర్చుకోవాలి. రాజకీయం పోయి రాజనీతి రావాలని కోరుకుంటూ, అలాగే సాంఘిక నాటకాలు ఏంటంటే ఎప్పుడు సందేశాన్ని ఇస్తాయి.
పౌరాణిక నాటకాలు, సంస్కారం. ఈ రెండు సమ్మిళితంగా ఉంటే దేశం బాగుంటుంది, మనం కూడా సంస్కారవంతంగా ఉంటాం. అలాగే ఇంత మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించినటువంటి చౌదరి అప్పారావు 90 సంవత్సరాలు గారు ఉన్నారు. అలాగే శివప్రసాద్, వీళ్ళిద్దరు కృష్ణా జిల్లాలు చేశారు. వారిద్దరికి కూడా మన చప్పట్ల ద్వారా దుప్పట్లు ఇవ్వాలని కోరుకుంటూ మనం అందరం ఆనందంగా ఉండాలని, ఈ నాటకాల ద్వారా ఎంతో నేర్చుకొని ముందుకు సాగాలని, ఎప్పుడు అందరి ముఖాల్లో చిరునవ్వు వ్యాపించుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. బీ హ్యాపీ నో బీ. నారాయణరావు గారు. అందరూ కోరుకున్నట్టుగా ఈ 3 రోజులు పండగలా జరిగింది. దానికి సహకరించిన అందరూ కూడా నిజంగా చాలా అదృష్టవంతులే. ఇక్కడికి వచ్చి ఈ 3 రోజులు ఎలాంటి నాటికలు పడ్డాయంటే అలాంటి నాటికలు. అందులో మన మీరు వేసిన నిర్ణయాలు చూస్తూ ఆ నాటిక మా మిత్రులు గారు కూడా మరీ చెప్పారు. మరీ చాలా బాగుంది ఆ నాటిక, మీరు ఏం చేసుకున్నారు అని అన్నారు. లేదండి ఆ విధంగా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఒక్క నిమిషం కళాభిమాని, కళా పోషకులు అటువంటి ఈ మహానుభావులంతా ఈ దయపై ఉన్నారు. అలాగే ఇది చేసిన వాళ్ళు కూడా కళని అనుభవించి భావించి అందుకే అందరూ కూడా వచ్చారు. కాబట్టి ముఖ్యంగా 2 విషయాలు ఏంటంటే, ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేయడం మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మా కమిటీ, రాంబాబు గారు అసలు 15 రోజులు 20 రోజులు బట్టి ఈ కార్యక్రమం కోసం అన్ని విధాలుగా సహకరించి ఆయనే అసలు ఈ కార్యక్రమానికి శ్రమించారు. కాబట్టి వారికి స్పెషల్ ధన్యవాదాలు ఈ కార్యక్రమం చేయించినందుకు. అలాగే మా భీష్మాచార్యులు అంటే చౌదరి అప్పారావు గారు, ఆయన అందరికి కూడా మా కళాకారుల తరపున ఇంత కోఆపరేషన్ చేసి అందరూ ఏకతాటిపై వీళ్ళ నాటకాలు నడిపిద్దామని చెప్పేసి ఒక మంచి సదుద్దేశం. ప్రేక్షక మహాశైలకు పాదాభవనం ఎందువలంటే నాకు కళాకారులకి ఆ యొక్క ప్రేక్షకులే దేవుడు. వాళ్ళు ఉంటేనే మాకు అడుగు వెళ్ళిపోతుంది. నేను నాటకం చూసాం, హాయిగా నిద్రపోయాను. అలాగే ఈ 3 రోజుల నాటకాలకు కూడా మంచి ప్రాధాన్యత లభించింది మాకు. ఇంతకుముందు ఈ నాటకానికి నేను కార్యకర్తను మాత్రమే. కానీ ఇంకా మిత్రుడు కానీ బాబు మీరు పని చేయండి, నాటకం వేయండి అంటే నేను వేయించే కార్యక్రమం. అలాగే మా లాయర్ అందరూ కూడా వస్తారు. మేము పిల్లల వరకు అందవరకు అలా మేము చేస్తుంటాం. ఈ ముఖ్యంగా నాటకం ఏంటంటే ఈ సనబరాలు మా సనబర వాళ్ళు మా ప్రోత్సహం అందరూ మా అత్త మా తర్వాత సత్యానికి తండ్రి తల్లి వారి అన్నపూర్ణమ్మ సూర్యనారాయణ గారు జ్ఞాపకార్థం వాళ్ళు కూడా పూర్వం నేను నాటకాలకి ఈ యొక్క మహాపురుషుడు గారిని, విభులు గారిని, ఈ ప్రధాన తీసుకుంటే 5,000 రూపాయలు చెల్లించేవారు. నాకు మా నాన్నగారు అంత అభిమానం వాళ్ళు మర్చిపోలేకుండా ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళని పిలిచి వాళ్ళ పేరున ఈ వాళ్ళ కుటుంబంతో కారణం ఆర్థిక దీనికి ముఖ్యంగా మా కార్యక్రమంలో నాటకం ఎందుకు కాబట్టి ఎక్కువ ఉపన్యాసం కంటే ఇక మీద కూడా మంచి నాటకాలు వేశారు. మీరు అందరూ ప్రోత్సహిస్తారని మీ కార్యక్రమంతో రావడానికి రాంబాబు గారు ముఖ్యం. ఎందుకంటే మేము కోర్టులో వేసేవాళ్ళు మా నాటకాలు, కోర్టు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మైకాది అరేంజ్మెంట్ చేసేవాళ్ళు.